పైగా మిగిలిన ఎవ్వరికీ దక్కని అదృష్టం ఒక్క శంకరాచార్యుల వారికే దక్కింది. 3 విశేషమైనటువంటి మలుపులు శంకరాచార్యుల వారి జీవితంలో వ్యాస భగవానుడి వలనే కలిగాయి. కాబట్టి ఆ నామాన్ని గౌణంగా అన్వయం చేశారు. అట్లాగే భగవత్పాద సంజ్ఞకాయ నమః అంటున్నారు. ఇది చాలా గంభీరమైనటువంటి నామం. సర్వసాధారణంగా ఏం చేస్తారంటే పాదులు అని వాడతారు. ఎవరిదైనా పేరు చివర అంటే ఎవరికి పడితే వాళ్ళకి వాడకూడదు. అది పరమ గౌరవనీయులు అంటే పేరు చివర పాదులు అని పెడతారు. గౌడపాదులు అంటారు. గౌడపాదాచార్యుల వారు గౌడపాదులు అంటే పాదులు అంటే అర్థం ఏమిటంటే ఆ పాదములు ఉన్నాయే అవి మనం ఆశ్రయించవలసినటువంటి పాదములు. ఆ పాదములు తప్పకుండా పట్టుకుని తీరాలి. అంతటి మహాపురుషులు అంటే అప్పుడు పాదులు అన్న మాటని అన్వయం చేస్తారు. అందుకే మీరు చూడండి, ఒక్క ఇద్దరికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ పాదులు అన్న మాటనే అన్వయం చేసి మాట్లాడతారు. శంకరాచార్యుల వారికి స్వయంగా పరమాచార్య స్థానం గౌడపాదాచార్యుల వారు అయినా గౌడపాదాచార్య అంటారు అంతే. కానీ ఒక్క శంకరులకి శంకరుల గురువుగారైనటువంటి గోవిందుల వారికి వీళ్ళిద్దరికీ మాత్రం భగవత్పాద అంటారు. శంకర భగవత్పాద, గోవింద భగవత్పాద, గౌడ భగవత్పాద అనరు. గౌడ భగవత్పాద అన్నమాట లేదు అన్వయంలో. గోవింద భగవత్పాద, శంకర భగవత్పాద. ఎందుకు ఆ మాట అనాలి అంటే అవి సాక్షాత్ భగవంతుని యొక్క పాదములే. ఎవరు శంకరాచార్యుల వారు? సాక్షాత్తుగా శంకరాచార్యుల వారు శివుడే. గురువుగారి పాదాలు దేనికి పట్టుకుంటారు? భగవంతుణ్ణి చేరడానికి పట్టుకుంటారు. శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటే భగవంతుడే చేరినట్టు. ఎందుకని? భగవంతుడే గురువుగా ఉన్నాడు. సాధారణంగా లోకంలో ఏం చెప్తారంటే నీ కంటి చేత చూడడానికి వీలు కానటువంటి గురుతత్వమే ఒక రూపంతో కళ్ళ ముందు కరచరణాదులతో ప్రకాశించి గురువుగా తిరుగుతోంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అని. కానీ అటువంటి గురువు భగవంతుడన్నది సాధారణ సిద్ధాంతం.